Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionlu jaruguchunnవి. ఇట్లాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జడ్జ్ నేజ గారు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నరేష్, పత్రికా మిత్రులు, మీడియా అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు కొంచెం మాట్లాడదు సార్, అంటే సాధారణంగా నేను మీకు తెలుసు కానీ నేను ఎక్కువ మాట్లాడగానే ఈరోజు ఎందుకు మాట్లాడాలంటే, నాకు మొట్టమొదట డాక్టర్ అనుమల శ్రీదేవి అని ఒక గైనకాలజిస్ట్ ఉండాలని నాకు ఎట్లా వచ్చిందంటే, మా ఊరి పేషెంట్ ఈ హాస్పిటల్లో అంతకుముందు అక్కడ ఉన్న హాస్పిటల్లో డెలివరీ అయింది. బాగా కాంప్లికేటెడ్, మొత్తానికైతే పేషెంట్ బాగా అయింది, బిడ్డ కూడా బతికింది. ఆ బిల్లు సందర్భంగా నాకు మా ఊరి సర్పంచ్ ఫోన్ చేస్తే, నేను అసలు ఎవరు శ్రీదేవి అంటే నేను అప్పుడు కనుక్కున్నాను. తర్వాత డాక్టర్ నరేష్ పరిచయం అయ్యాడు. అయితే డాక్టర్ శ్రీదేవి, రోహన్ హాస్పిటల్, నరేష్ వీళ్ళ నేపథ్యం బాగా ఆర్థిక నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం కానీ లేదు. వాళ్ళంతా కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ కష్టపడి నిర్మించుకున్న వీళ్ళ ప్రాక్టీస్ ఈరోజు ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. అయితే డాక్టర్ శ్రీదేవి గారిని నేను చూస్తూ ఉన్నాను. అంటే వారి అయితే ప్రొఫెషనల్ డాక్టర్గా, వ్యక్తిగతంగా కూడా షీఈస్ గుడ్, టూ గుడ్. పేషెంట్లకి ఎప్పుడు కూడా పేషెంట్లకు సాయం చేయాలనే దృక్పథం తప్ప, పేషెంట్ రాగానే ఇవికి ఎట్లా పరీక్ష చేయాలి, ఏ స్కాన్ చేయాలి, ఎట్లా డబ్బులు గుంజాలి, ఎట్లా బిల్ చేయాలనే ఆలోచన ఎప్పుడు లేదు. అతి తక్కువ, అంటే ఇట్లాంటి డాక్టర్లు మాకు తక్కువ ఉన్నారు. అందులో డాక్టర్ శ్రీదేవి ఒకరు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇక ఈ తీసుకున్న కార్యక్రమం చాలా గొప్పది. ఒక ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి తీసుకుంటే అది వాళ్ళకి పెద్ద బర్డెన్ కాదు, భారం కాదు. కానీ ఒక హాస్పిటల్, ఒక వ్యక్తిగత డాక్టర్ కూడా ముందుకు వచ్చి 1 సంవత్సరం పాటు ఆడపిల్ల పుడితే కేవలం మెడిసిన్ తప్ప మిగతా అన్ని కూడా ఫ్రీ అంటే, ఆమె కనీసం ఒక 20-25 వేలు నష్టపోతుంది. బట్ అయినా కూడా ఒక సమాజానికి, అంటే మనం ఈరోజు డాక్టర్ శ్రీదేవి ఇంత దూరం వచ్చిందంటే ఆమె కృషి ఫలితం కాకుండా కూడా సమాజం వల్ల కూడా మనం ఈ స్టేజ్కి వచ్చిన అనుకోవాలి. సో నాకు సమాజం వచ్చింది కనుక నేను కూడా సమాజానికి కొంత రుణపడి ఉన్నాను కనుక దాన్ని ఇట్లా తీసుకోవాలనే, టు బీ బ్యాక్ టు సంథింగ్ టు సొసైటీ అనే ఒక కాన్సెప్ట్, ఆ స్ఫూర్తి స్ఫూర్తితో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టేందుకు మరొకసారి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 25th యానివర్సరీ గిఫ్ట్ దేవి పుత్రిక ఇనాగరేషన్ సెరమనీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు డాక్టర్ నరేష్ గారికి మరియు శ్రీదేవి గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్. మామూలుగా చాలా హాస్పిటల్స్ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ట్రీట్మెంట్ మీద ఇస్తుంటారు. కానీ రోహన్ హాస్పిటల్ వాళ్ళు 25th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక ఎక్సలెంట్ గిఫ్ట్ కరీంనగర్ టౌన్ పీపుల్ కి ఇస్తున్నారు. ఐ కంగ్రాచులేట్. ఎక్స్పెక్టింగ్ మదర్స్ కరీంనగర్ లో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి థాట్ మనం సొసైటీ మనకు చాలా ఇచ్చింది. సొసైటీకి కూడా మనం తిరిగి ఇవ్వాలన్న
ఒక మంచి ఉద్దేశంతోని డాక్టర్ నరేష్ పావని శ్రీదేవి గారు ఈ గిఫ్ట్ ఇస్తున్నందుకు అది వేరే హాస్పిటల్స్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనం గర్ల్ చైల్డ్ అమ్మాయి పుట్టిందంటే ఎంతో భారంగా ఇవాళ కూడా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి నూతన స్కీమ్స్ తో చాలా హాస్పిటల్స్ వస్తే పేరెంట్స్ కి కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ ని సేవ్ చేసినట్టు ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ ని మనం సేవ్ చేస్తే ఒక కుటుంబాన్ని సేవ్ చేసినట్టు. సో ఇలాంటి ఎక్సలెంట్ గిఫ్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్ లో ఇస్తున్నందుకు రోహన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఓనర్స్ అండ్ స్టాఫ్, I congratulate them and I wish them all the best. ఒక మంచి సందేశం మేడం నోటి ద్వారా విన్నాం. ఎందుకంటే మేడం లాగా అత్యున్నత స్థానం ఉన్న వాళ్ళు చెప్తే సొసైటీకి కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు గ్రాస్ప్ కూడా చేస్తారు. ఇప్పుడు ఏ ఫీల్డ్ లో చూసినా నిజం చెప్పాలంటే మా మిస్టర్ చెప్పినట్టు దాదాపు రేషియో ఈక్వల్కి వచ్చింది. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి వాళ్ళు చాలా ముందుతున్నారు. మెడికల్ కాలేజ్లో మేడం 70% గర్ల్స్, 30% బాయ్స్. సో డాక్టర్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి డాక్టర్స్ దొరకట్లా. దట్ ఈస్ ద సిచ్యువేషన్ అవన్నీ. అండ్ సివిల్ సర్వీసెస్ చూసుకోండి, బీటెక్ లో కూడా చాలా వెళ్తున్నారు, మేనేజ్మెంట్ కి చాలా వెళ్తున్నారు. సో ఇది మంచి పరిణామం ఉంది. దాంట్లో మా వంతుగా ఒక చేయి వేయాలనుకున్నాం. సంవత్సరం పాటు ఈ ప్రోగ్రామ్ ని మేము సైతం అందులో ఉండాలని గవర్నమెంట్ ఎంతో చేస్తుంది, దానికి మేము కూడా చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి వచ్చి వాల్యుయబుల్ టైం స్పెండ్ చేసి మనకి మంచి సందేశం ఇచ్చిన చీఫ్ గెస్ట్ ఏ నీరజ గారు, అడిషనల్ జడ్జ్ గారికి, మరియు బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారికి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి, మరియు మా ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాకు చేతనైనంత, యాజ్ యూ నో, చిన్న హాస్పిటల్ కాకపోతే మీతో పాటు మేము సైతం. సో వారి ఫౌండేషన్ కి ఈ మధ్య కుట్టు మిషన్లు కొనియడము, ట్రైనింగ్, ఉచిత ట్రైనింగ్, దానికి కూడా సార్ ఖర్చు అవుతుంది. సో మా హాస్పిటల్ తరఫున చిన్న టోకెన్ ఆఫ్ గిఫ్ట్ సార్.